శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వాళ్ళకి చాలా అద్భుత ఫలితాలు ఉన్నాయండి. ఇప్పటి వరకు ఏలియన్స్ ప్రభావం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే తప్ప ఇక్కడి నుంచి అలా అవ్వవు. ఎందుకనంటే మీ రాశినే, మకర రాశినే గురుదృష్టి ఉండడం వల్ల, అంటే పంచమ స్థానం నుంచి గురుదృష్టి మీకు ఉంది, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. వలన మీకు అన్ని రకాల యోగాలు, మంచి యోగాలు జరుగుతాయండి మీకు. అలాగే ఆహ్లాదకరంగా, ఆనందంగా, ప్రతి పనిలోనూ విజయం సాధించేట్టుగా, కష్టపడ్డందుకు ఫలితం దక్కేట్టుగా ఎంతో ఆనందంగా మీరు ఈ సంవత్సరం నుంచి, అంటే ఈ మే 1 నుంచి కూడా సంవత్సరం మొత్తం ఆనందంగానే ఉంటారు. ప్రతి పనులను ముందంజలో ఉంటారంటే సందేహం లేదు. కాదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సెకండ్ హౌస్ చరణ ఉండడం వల్ల మీ మిత్రులకి, మీ బంధువుల దగ్గర, మీ భార్యాభర్తల విషయంలోనూ, మీ కుటుంబ సభ్యుల విషయంలోనూ మనస్పర్ధలు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా శని ద్వితీయ భావంలో అంటే అందంగా ఉంటారు. మీ మాట వినాలని, మిమ్మల్ని చూడాలని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే మీ జాతకాలు కూడా చూసుకోండి. సెకండ్ భావంలో కానీ శని అంటే చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఇస్తాడు, కానీ ఆ మనుషులు మాత్రం అందంగా ఉంటారు. అలాగే వాళ్ళకి మీ మాట వినాలనుకుంటుంటారు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా మకర రాశి వాళ్ళకి కుజ, బుధ, శుక్రులు, రాహువులు. సో ముఖ్యంగా కదండి, మీకు ఏలియన్స్ ప్రభావం కూడా ఉంది కాబట్టి సెకండ్ హౌస్ లార్డ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండాలంటే, శని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండాలంటే, సకాలంలో మీ డబ్బులు మీకు రావాలన్నా, మీ కుటుంబ సభ్యులతో బాగా ఉండాలన్నా, మీ సినిమా ఆపర్చునిటీస్, గాయకులకు ఆపర్చునిటీస్, అవకాశాలు కరెక్ట్గా రావాలన్నా ముఖ్యంగా మీరు చేయవలసింది ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః మూల మంత్రాన్ని 108 సార్లు జపించడము, గాయత్రి మంత్రాన్ని 108 సార్లు 30 రోజుల పాటు చేయడము గాయత్రి మంత్రం. అలాగే పేదలకి, వృద్ధులకి, తల్లిదండ్రులకి, వృద్ధులకి సేవ చేసుకోవడం వలన, అంటే అనాథ శరణాలయాలు కానీ అదే వృద్ధాశ్రమాలు అంటాం కదండి, వాటికి సేవ చేయడం వలన శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. అంతే కదండి, శనీశ్వరుడి దగ్గర ఒక దీపం, ఆంజనేయ స్వామి దగ్గర దీపం పెట్టడం, అఖండ దీపారాధన, వెంకటేశ్వరం దగ్గర, అలాగే శివుడు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. శని వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కుజ, బుధ, రాహువులు చాలా బాగున్నారండి. కుజ, రాహువులే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేట్ చేస్తుంటారు. స్పోర్ట్స్ రంగంలో బాగా ముందంజలో ఉండేట్ చేసేవాళ్ళు కుజ, రాహువులు స్పోర్ట్స్ రంగంలో బాగుంటారు. అలాగే బుధ, రాహువుల కాంబినేషన్ కూడా మీ తోబుట్టువులకి అద్భుతంగా ఉంటుందండి. మీరు న్యూస్ రీడర్స్ గాను, లేకపోతే మీ నాలెడ్జ్ని బాగా పెంచుకునేవారు గాను, జ్ఞాన సంపదని అద్భుతంగా పెంచేవారు గాను చాలా బాగుంటుంది మీకు. బుధుడితో కలిసిన రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ బుధ, రాహువులు కలియకే ఎలక్ట్రికల్స్, కమ్యూనికేషన్స్, అలాగే కంప్యూటర్ హార్డ్వేర్, మెటీరియల్స్ అంటే థర్డ్ భావం అద్భుతంగా ఉంటుందండి. కుజుడు ధైర్యాన్ని మీకు ఇస్తాడు, రాహు కూడా ధైర్యంగా ఉంటారు, ధైర్యాన్ని ఇస్తాడు మీకు, మీరు ధైర్యంగానే ఉంటారు. కాబట్టి బుధుడు కూడా వార్తా సేకరణకి మంచి, బుధుడు 3వ భావంలో అంటే బాగా అద్భుతమైన ప్రతిభ కనపరిచేట్టు చేస్తుంటాడు మీకు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలు, థింకింగ్ స్టైలు అవన్నీ మారిపోతాయి. చక్కగా అద్భుతంగా మంచి దాంట్లో మారిపోతారు. మీరు మంచి ఆలోచనలోకి వచ్చేస్తారు. అలాగే మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఆ పనులందు విజయం సాధిస్తారు. మీరు రాశి కూడా రాశిని గురుడు చూస్తాడు కదా, విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి, పట్టుదల ఎక్కువ, ధైర్యం ఎక్కువ, భరోసా ఇస్తుంటారు. అలాగే శుభవార్తలు కూడా వింటుంటారు. ముఖ్యంగా వాహన యోగం కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కూడా కొనుగోలు చేసుకుంటారు. 4th భావంలో రవి, బుధ, శుక్రులారండి. 4th భావం అంటే చదువు కదా, దృష్టి ఉంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ బుధ, శుక్రులు 4th భావం అంటే అద్భుతమైన చదువు వస్తుందండి మీకు, డౌటే లేదు. చదివే కాకుండా శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి మంచి యోగం అనే ఇస్తాడు మీకు. యోగవంతంగానే మీరు ఉంటారు, అద్భుతం లేదు. 4th భావంలో బుధ, శుక్రుడు అంటే ల్యాండ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రాశి కూడా మేషరాశి అవ్వడం వలన, కుజుడు యొక్క రాశి అవ్వడం వలన భూయోగము, లేదా మీరు కొంతమంది అంటే ఇళ్ళు కొనుక్కోవడము, గృహాలు కొనుక్కోవడము చేస్తారు. వాహన యోగము, వాహన సమృద్ధిగా ఇస్తాడు శుక్రుడు. పంటల్లో బాగా పండించేది చేస్తూ ఉంటారు బుధ, శుక్రులు. రవి, బుధుల కాంబినేషన్ అంటే డాక్టర్ సూత్రులు మనకి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో అద్భుతంగా ఉంటుంది. చదువులు వెనకబడరు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంత 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ.
సంగీతంలో కూడా మంచి అద్భుతంగా రాణిస్తారు. గాయకులు కూడా గాయకులుగా మంచి పేరు ప్రఖ్యాలు సాధించడమే కాకుండా బంగారాభరణాలు కూడా ఉంటాయి మీకు. పైగా మీకు పంచమస్థానంలో గురుడితో కలిసి రవి కదండి. పంచమాధిపతి కూడా శుక్రుడు 20వ తారీఖు నుంచి ఉన్నాడు. అది ఏమవుతుందంటే ఈ నెల 15వ తారీఖు నుంచి ఒక ఎంటిటీ 15వ తారీఖు వరకు మంచి యోగం, దాని తర్వాత ఇంకొక మంచి యోగం ఏంటంటే రవి గురులు పంచమస్థానంలో అంటే పుత్ర సంతాన యోగం కలుగుతుంది. 20వ తారీఖు కూడా శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి పుత్రిక సంతాన యోగం కూడా ఉంటుంది. సంతానం వలన అద్భుతమైన ప్రతిభ ఉంటుందండి. మీకు జనాకర్షణ ఎక్కువ, ఆర్థికంగా డెవలప్ అవుతారు, మీరు ప్రేమగా ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు మీరు. అలాగే ఈ పంచమస్థానం స్పోర్ట్స్ రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తారు. పంచమంలో రవి ఒక్కడే ఉన్నాడు అనుకోండి, పుత్ర సంతానం ఉంటారు, ఒక్కడే కొడుకుంటాడు. సో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ధనయోగం బాగా వర్షం అంటే బాగా ఎక్కువ ఉంటుంది, లాసులు తక్కువ, స్పెక్యులేషన్ కూడా అంతే. అంతేకాకుండా సినిమా రంగము కళారంగం కూడా ఈ పంచమ భావం చూస్తాం కాబట్టి రవిగురులు ఉన్నారు. రవిగురులు ఉన్నారంటే రచయితలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. అలాగే నృత్య కళాకారులకి, సంగీత కళాకారులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా టెలివిజన్ రంగం, సినిమా రంగం వాళ్ళకి ఆ రంగంలో ఏ స్టేటస్లో పనిచేసినా, ఏ స్టేజ్లో అంటే ఏంటంటే కళాకారులు గాను, లేకపోతే డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్గా గాను, ఈ యాక్టర్స్ ఇవన్నీ ఉంటారు, యాక్టర్స్గా గాను వాళ్ళ కళా ప్రతిభ బాగుంటుంది. వస్త్రాలు కొనుక్కుంటారు, ఆభరణాలు, శుక్రుడు వల్ల ఆభరణ యోగం కూడా మీకు 20వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉందండి. రవి శుక్రుల కాంబినేషను అంత అద్భుతం కాకపోయినా ఆ రవి శుక్రుల కాంబినేషన్లో రవి ప్రకాశవంతంగా ఉంటాడు. సో ఏదేమైనా పంచమభావం చాలా బాగుంది. సప్తమాధిపతి కూడా బాగుండడం వల్ల వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇంట్లో డౌటే లేదు, మీరు అనుకున్న సంబంధాలు జరగడము, మీ వ్యాపార అభివృద్ధి డెవలప్ అవడము జరుగుతుంది. కానీ అష్టమ స్థానాన్ని శని దృష్టి అంత మంచిది కాదండి. అష్టమ స్థానంలో శని చూడడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే శని ప్రభావం ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదండి. మీరు థర్డ్ భావం కూడా బాగుంది కాబట్టి ఎక్కువ తిరగడం వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం వలన కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. కానీ భాగ్యస్థానంలో కేతు కదండి, ఎంతకన్నా అదృష్టం ఎవరు ఎలా ఉంటుంది చెప్పండి. భాగ్యస్థానంలో కేతువుకి గురుదృష్టి ఉందంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు వాళ్ళు. విద్యారీత్యా, వ్యాపార రీత్యా ఈ ఫస్ట్ తారీఖుని చూసుకోండి, ఫారిన్ యోగం ఉంది మీకు, వెళ్తారు మీరు ఫారిన్లో. అక్కడ పరిస్థితులు అనుకూలవంతంగా మీకు మారిపోతాయి, అద్భుతంగా ఉంటుంది. అలాగే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే పుణ్య నదుల స్థానాలు, తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించడాలు, జ్ఞాన సంపద పెంచుకోవడాలు, దైవ దర్శనాలు, ఎంత పుణ్య అంటే గుడులు గోపురాలు అంటారు సార్, టెంపుల్స్ అంటారు సార్, వాటికి దానాలు ఇవ్వడాలు, పైగా గంగానది క్షేత్ర దర్శనాలు, కాశీ క్షేత్ర దర్శనం, గంగానది స్నానాలు. నాకు గుర్తుని చెప్తున్నానండి. అలా శ్రీరామచంద్రుడు అయోధ్య సరయూ నది అట్లా చేయడాలు, నర్మదా నది స్నానాలు కూడా చేస్తారు, మీరు చేయబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ తారీఖు నుంచి నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. పుష్కర స్నానము చాలా మంచిది. యమదండన నుంచి వాడికి యమదండన ఉండదు, తప్పించుకుంటారు, యమదండన ఉండదు. అంటే ఏంటి, 100 సంవత్సరాల తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్లకుండా మా పుణ్య ఫలం వలన మనం మంచి లోకాలకి, మనం అంటే మంచి స్నానాలు చేసిన అందరం కూడా పుణ్యలోకాలకి వెళ్తాం. మీరు చేస్తున్నారు. అక్కడ దానం ఇవ్వాలండి. సంకల్పపూర్వక స్నానం చేయాల్సిందే. ఫస్ట్ నది కనపడంగానే చిన్న ఒడ్డున ఉండే చిన్న మట్టి తీసుకుని నదిలో వేసి, మంత్రం మనకి గుర్తుండకపోయినా వేసి సంకల్పపూర్వకంగా, రెండో పాయింట్ అంటే సంకల్పపూర్వకంగా ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకుని మీ మీ సంకల్పం అంటే ఏముంటుందండి, మీ గోత్రము, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్తాం. మీ పేరే తల్లిదండ్రుల పేరు చెప్పి చెప్తాం. అది చెప్తారు జనాలు అక్కడ, మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. అది సంకల్పం చేస్తే సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీరు అక్కడ దానాలు కూడా ఇచ్చుకోవాలండి. వస్త్రదానం కానీ, కొంతమందికి బట్టల దానం కానీ, అన్నదానం అంటే ఏదైనా సరే ఆ నది దగ్గర ఇస్తే ఫలితం ఉండదు. కొంచెం దూరం వచ్చి ఆ నది నుంచి కొంచెం బయటకు వచ్చి అప్పుడు బ్రాహ్మడికి దానం ఇస్తే అది సిద్ధిస్తుంది. వస్త్రదానం వలన మీ పూర్వీకులకి బట్టలు కట్టుకుంటే అంటే బట్టలకి ప్రాబ్లం ఉండదు అంటారు సరే, అలాగా బాగుంటుంది. పూర్వీకులు అంటే మీ పైకి లోకాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి వస్త్రం చాలా కాపాడుతుంది. అన్నదానం ఆ 12 రోజులు కూడా ఏ దానం చేసినా ఆ దానాలు మీకు, మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి తరిస్తారు. మీ తర్వాత తరాల వాళ్ళు కూడా, మీ తర్వాత తరాలు అంటే తెలుసు కదండి మీకు, ఆ తరాల వాళ్ళు కూడా బాగుంటుంది. అది నేను చెప్పక్కర్లే, మీకు తెలిసి బాగానే ఉంటుంది. సరే, అదొకటి పాయింట్. తర్వాత మీకు ఈ కేతు ప్రభావం వల్ల మీరు చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఏంటో చేస్తారా, బిజినెస్లు అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని, బ్యాంకింగ్ రంగం అని, తర్వాత విద్యా రంగం అని, ఆడిటర్స్గా గాను, లెక్చరర్స్ గాను, లాయర్స్, అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళందరికీ మంచి యోగాలు ఉంటాయండి. అంత వాళ్ళకేమీ బ్రహ్మాండం. భాగ్యస్థానం బాగుందంటే
ఆ మనిషి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నిండుగా అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి. శుక్రుడు కూడా ప్రభావం మీకు బాగా ఉంది. సో ఈ విధంగా 10th హౌస్ కూడా బాగుందండి. ప్రొఫెషనల్గా మీకు ఉద్యోగ పరంపరలు ఉంటాయి, ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగం లేని వాళ్ళకి బాగుంటుంది. 11వ భావానికి ప్రాఫిట్స్ తక్కువ ఉండేవి, లాస్లు వచ్చేవి మీ షేర్ మార్కెట్లో కానీ మీరు చేస్తున్న బిజినెస్లో కానీ. ఇప్పుడు 9వ భావానికి గురుదృష్టి ఉంది, 11వ భావానికి గురుదృష్టి ఉంది. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, ఉద్యోగం ద్వారా ధన సంపాదన విషయంలో క్రమేపీ గ్రాడ్యువల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. లేట్ అవుతుంది, కొంత సందర్భంలో డిలే అవుతుంది. శని డిలే చేస్తాడు కదా, సో డిలే చేస్తాడు. కాబట్టి ఆయన శనిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఇందాక గాయత్రి మంత్రం చెప్పాం కదా, అలా చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా ఇంకా చెప్పాలంటే 12వ భావం కూడా చాలా బాగుంది, మీకు సన్మానాలు జరుగుతాయి. అసలు ముఖ్యంగా ఈ వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసం కాబట్టి మనం ఎప్పుడూ కూడా దానాలు ఇవ్వాలండి. వైశాఖ మాసంలో అత్యంత దానాల ఫలితాలు బాగా ఉంటాయి. ముఖ్యంగా దానం ఇవ్వాల్సింది ఏంటంటే జలదానం, అంటే నీరు. ఎవరైతే నీరు జలదానం చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, మంచి మంచి లోకాలకు వెళ్తారో. నీరు తర్వాత అన్నదానం, జలదానము, అన్నదానము, వస్త్రదానం. వస్త్రం కంపల్సరీ ఇవ్వాలంటాయి, ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాలి, వేద పండితులకి ఇవ్వాలి. ఈ దానాలన్నీ కూడా వేద పండితులకి, బ్రాహ్మణులకి ఇవ్వాలి. అలాగే వస్త్రదానము, గొడుగు, చెప్పులు, ఈ 5 ఇచ్చిన వాళ్ళకి, మీకు, మీ పై వాళ్ళకి, మీ తర్వాత తరాల వాళ్ళకి శుభాలు జరుగుతాయి. ఈ లోకంలో మంచి ఆనందాన్ని అనుభవిస్తూ మంచి లోకాలకు వెళ్తారని వైశాఖ మాసంలో పుణ్యఫలం అంత దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.